ఆస్ట్రేలియా ఈజ్ ఆన్ స్వింగ్ మళ్ళీ. ముందు కొన్ని ఇమిగ్రేషన్ రీఫార్మ్స్ అయ్యాయి. ఇమిగ్రేషన్ మినిస్ట్రీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా కొంతమంది స్టూడెంట్స్, ఓన్లీ జెన్యున్ స్టూడెంట్స్ కావాలి మాకు, ఓన్లీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉన్న స్టూడెంట్స్ కావాలి అని చెప్పి కొన్ని రీఫార్మ్స్ చేశారు. ఈ బిల్స్ పాస్ అయ్యి ఇదంతా ఒక క్లారిటీ వచ్చే టైంలో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. కొన్ని స్టూడెంట్స్ వీసాస్ హోల్డ్ లో కూడా పెట్టారు. రీజన్ లెస్ గా కొన్ని డిలేస్ కూడా జరిగాయి. ఇప్పుడు అదంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఆస్ట్రేలియా వీసాస్ మొత్తం వెరిఫికేషన్ కానీ మొత్తం యూనివర్సిటీ దగ్గరనే అయిపోతుంది. సో సిఓఈ వచ్చిన తర్వాత వీసా సబ్మిట్ చేస్తే వీసా టర్న్ అరౌండ్ టైం కూడా బాగా తగ్గిపోయింది. విదిన్ డే కూడా వస్తున్నాయి వీసాలు. ఇలా సబ్మిట్ చేయగానే ఇమీడియట్లీ ఎంటర్ కొట్టంగానే, మా కీబోర్డ్ మీద ఎంటర్ కొట్టంగానే ఆటో గ్రాంట్ నోటిఫికేషన్